ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేశారో మీరు అందరూ చూశారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం దాడులకు మీదకు వచ్చి ప్రాణాల మీదకు వచ్చినా సరే ఒక మనిషి ఒక మాట దొరలకూడదు. కానీ ఒక మనిషి మాట దొరికినందుకు మటుకు ఇంటి మీదకు వచ్చి ఆయన మీదకు వచ్చి పాశవికంగా దాడులు చేయొచ్చు. ఇది ఈ రాజ్యాంగం నేర్పిస్తుంది. అయితే ఇవాళ ఆ రాజ్యాంగంలో ఇలా జరిగింది అని చెప్పి మనం ప్రశ్నిస్తే విక్టిమ్ నేమో తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. అలాగే అదే మాటలు మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వందన గారికి గ్రంథాలయం చైర్మన్ పదవి ఇచ్చి ఆవిడకి గజమాలలతో సత్కరించి పెమ్మసాని గారు కావచ్చు, లేకపోతే గల్లా మాధవి గారు కావచ్చు, ఏ మాత్రం ఆత్మవిమర్శ లేకుండా ఆవిడ పోస్టర్లు మొత్తం వేసి అది వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటంటే అది ఇటు పక్కన విక్టిమ్ నేమో తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యంలో రెడ్ బుక్ అనే మాట మాట్లాడిన పాపానికి ఇవాళ మాకు ప్రజాబలము, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తుడి మీద దాడి చేసినందుకు దైవ బలము రెండూ తోడయి మీ చుట్టూ ఉచ్చులాగా బిగుస్తుందని గమనించవలసిన అవసరం ఉంది ఇవాళ కూటమి వారికి. అలాగే కష్టాల్లో నుంచి ఒక ప్రతికూల వాతావరణంలో నుంచి ఎదిగినటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ మీరు సృష్టించారు మీరే. మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికే మీరు అంతమంది కలిశారు. మరి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారిలా పనిచేస్తే మీరు ఎంత మంది కలిసినా రానున్న కాలంలో కూటమి కుప్పకూలుతుందని కూడా హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ కష్టకాలంలో ప్రతిరోజు మా ఇంటికి వస్తూ మాకు ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు, ప్రతి ఒక్క వైసీపీ లీడర్కు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ప్రత్యేక కృతజ్ఞతలు వైసీపీ లీగల్ సెల్ వారు. అమ్మ, సినిమా చూపిస్తాము అన్న మాటకి మీరు నిజంగా చాలా చెలించిపోయారు కదా. మరి ఆయన్ని మీ నాన్నగారు నడి రోడ్డు మీద నుంచొని నవ్వుతూ హేళనగా ఏం మాట్లాడారో ఒకసారి వీడియో మీ నెంబర్ పంపిస్తే నేను పెడతాను, ఒకసారి చూడండి. దానికి ఏం చెల్లించాలి? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ సతీమణి దీనికి సమాధానం చెప్పాలి అని మీరు డిమాండ్ చేశారు. మరి ఆయన మీద మీరు పేలిన అవాకులు చవాకులు, మరి మీ అమ్మగారు వచ్చి ఆన్సర్ చెప్తారా తల్లి వారి అమ్మగారికి? ఇది సూటి ప్రశ్నమ్మా. అట్ట మీరు చేసేది చాలా కరెక్ట్. మీరు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం పనిచేయాలి. మేము క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం పనిచేయకూడదు. మీరు రెచ్చగొట్టేవేమో క్వశ్చన్ చేసినట్టు, మేము క్వశ్చన్ చేసేవేమో రెచ్చగొట్టినట్టు. ఇంత రివర్స్ టెండరింగ్ పార్టీని కానివ్వండి, లేదంటే అధినాయకుడిని కానివ్వండి, నాయకుల్ని కానివ్వండి, నిజంగానే రాష్ట్రం ఎప్పుడు చూడలేదు, చూడకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. మనం బరంపురం. ఇప్పుడు ఎందుకమ్మా మీకు అది? పవన్ కళ్యాణ్ గారి గురించి మీ నాన్నగారు మాట్లాడిన మాటలు గుర్తు చేయనా? గుర్తు చేస్తే, జస్ట్ రిపీట్ చేస్తే అందరు మర్చిపోయారు. యాక్చువల్గా నేను కులం తీసుకొని మాట్లాడను, కానీ ఆయన అభిమానులు చాలు, ఏ కులంతో సంబంధం లేదు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అవి చూస్తే చాలు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే చాలు. ఎలా మాట్లాడారో తెలుసమ్మా మీకు? నిండు సభలో ఎలా మాట్లాడారో తెలుసా? మీ నాన్నగారు ప్రెస్ మీట్లు పెట్టి ఎలా మాట్లాడారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా నేను కూడా ఒకటే సామాజిక వర్గం అని గుర్తు చేశారు మీరు. అది అవసరమా అమ్మా మీకు? తప్పు చేశారు, క్వశ్చన్ చేస్తున్నాము, ఆన్సర్ చేయండి. కులం ఎందుకు తల్లి మీకు? అదేంటి, అదేం ఆలోచన అసలు? అదెందుకు వచ్చింది? తప్పుకి కులానికి సంబంధం ఏమైనా ఉందమ్మా? లేదు కదా. మరి ఎందుకు తీసుకొచ్చారు దాన్ని? రంగా గారు పక్కన అంబటి గారు, ఇది ఇంకా పెద్ద జోక్. రంగా గారి పక్కన అంబటి గారు ఏంటమ్మా? రంగా ఫాలోవర్ని కాదు నేను, ఆయనకి నాకు సంబంధం లేదు, మా కులం వాళ్ళందరూ అదో టైప్ మనుషులు. వీడియోలు చూపించాలమ్మా. అంబటి గారి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, మామూలుగా యాక్చువల్గా నాకు అంబటి గారి ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, వాళ్ళకి ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారని కానివ్వండి, వాళ్ళ ఆడ మగ అని కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఎక్కడ స్థిరపడ్డారు, అసలు ఆయన ఏంటి, ఆయన రాజకీయం కాకుండా చేసే పనులేంటి, లీస్ట్ బాదర్డ్ విత్ యువర్ పర్సనల్ థింగ్స్ ఆల్వేస్. వీఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టు డెవలప్ దిస్ నేషన్. అర్థమైందమ్మా?
మాకు తెలియదు కూడా తెలియదు. అలాంటిది మీరు వెంటనే అనేస్తారు, మళ్ళీ వెంటనే తడుముకుంటూ నాది తప్పైపోయింది. పాస్ట్ నుంచి అంతే. ఆయన మాకు ఎలా తెలుసు అంటే, నాకు వరకు అంబటి రాంబాబు గారు అని అంటే చాలా సరదా మనిషి, సంక్రాంతి వస్తే గుర్తు చేసుకోవాల్సిన మనిషి. ఓకే, అవాకులు చవాకులు ఏవో పేలుతా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళని గిల్లిగజ్జాలు పెట్టి ఇలాగా కదిలిస్తూ ఉంటారు, అయిన దానికి కాని దానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇంతవరకే తెలుసమ్మా నాకు యాక్చువల్గా. ఆ తర్వాత డమ్మీలు, ఈ గుంటూరుకు పట్టిన శనులు, ఇలాంటి డైలాగ్స్ ఆయన దగ్గర విన్నాను అంతే. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, అంటే ఈ పాస్ట్ 3 or 4 months నుంచి మీరు చూడండి, మీ నాన్నగారు ప్రొవోక్ చేసినంత విధంగా ఎవరు ఏ నాయకుడు కూడా ప్రొవోక్ చేయలేదు. పోనీ ఆ ప్రొవోకేషన్ అన్నిటికీ మేము రియాక్ట్ అయ్యామా? మీ ఎమ్మెల్యేలు ఇలా, మీ ఎంపీలు ఇలా, మీ మినిస్టర్లు ఇలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన. దేనికైనా బయటకు వచ్చామా? అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పి ఎప్పుడైనా అడిగామా? నన్ను డమ్మీ అంటావా, మీ నాన్న సారీ చెప్పాలి అని మీ నాన్నగారు నేను అడిగానా? మా ఎంపీని ఇలా అంటారా, దీనికి క్షమాపణ చెప్పి తీరాలి అని ఎప్పుడైనా అన్నానా? యు క్రాస్డ్ యువర్ లిమిట్. సీఎం అన్నారు మీరు, రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ టుడే, ఇది ఏం మెసేజ్ అండి? ఇలా మాట్లాడచ్చా? ఆవేశంతో మాట్లాడి స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదండి, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ టు జస్ట్ డైవర్ట్ ద థింగ్.